ఇవాళ పటల్ కూర చూపిస్తాను. పర్వాలు అంటారు. పటలు, దుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇవాళ మసాలా కూర చూపిస్తాను. రొట్టెలో, అన్నంలో, పూరీలో దేనితోనైనా తినవచ్చు. మీకు అన్నీ తరిగిన తర్వాత అన్నీ చూపిస్తాను. హాయ్ అండి. ఇవాళ పటలు దుంప టమాటా గ్రేవీ కూర, మసాలా కూర చూపిస్తాను. ఇది తరిగి చూపిస్తాను మీకు. ఇప్పుడే ఇలా చూస్తూ ఉండ. ఇది తరిగేసి ఇదిలాగా కొంచెం తొక్క తీసేయాలి. చాకుతో అయినా తీయాలి. ఇది లైట్గా తొక్క తీసేయాలి. ఇలాగా తొక్క తీసి ఈ సైడ్ కట్ చేయాలి. మీకు చూపిస్తాను తరిగేసి. ఇగోటండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, టమాటా ఇవి రుబ్బుతాను. ఇంకో పావు పటల్కి ఒక దుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇది వేయించుతాను. వేరువేరుగా తరిగి ఉంచాను కదా. ఇప్పుడు ఇది 4 ముక్కలు తరుగుతాయి. 1, 4 లేకపోతే మజ్జిగైనా తరిగేయచ్చు. పావు పటల్కి పావు ఇది. ఇందులో గింజలు ఉంటే తీసేయాలి. పండితే లేకపోతే అక్కర్లేదు. లేతగా ఉంటే అవసరం లేదు. పండిపోయి కదా ఇలా తీసేసి తరిగి చూపిస్తాను. ఇక తరిగాను ఇలాగా ముక్కలు. ఇప్పుడు ఇది వేయించుతాను. దుంపలు, పట్టలు వేయించుతాను. ఇది పోపులో వేస్తాను. ఇవి రుబ్బుతాను. మసాలా పెరిగేసి చేస్తాను, చూపిస్తాను. కొంచెం జీలకర్ర వేస్తాను. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఇవంతా వేగితే కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇది ముందు ఇది కొంచెం ఎర్రగా వేగాలి. పచ్చి పోయేటట్టుకు వేస్తాను. తర్వాత ఇది వేస్తాను. ఇది కొంచెం దగ్గరగా వేగాక చూపిస్తాను. ఈలోపు మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. ఇందులో నేను పసుపు వేసాను. సరిపడా ఉప్పు కూడా వేస్తాను.
ఉప్పు వేసి మిక్సీ పడతాను. ఇక ఇందులో ఉప్పు పసుపు వేసి రుబ్బేసాను. ఇది వేసి అందులో తర్వాత పెరిగేస్తాను. ఇక చూడండి వేగింది ఎర్రగా. ఇలా వేగితే ముద్ద ఇక ఇలా వేగింది కదా, ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఈ ముద్ద ఉంది కదా, ఇది రుబ్బాను కదా, ఉల్లిపాయ టమాటా అన్నీ వేసి ఇది వేస్తాను. ఇది వేసి సిమ్లో వేసుతాను. ఇది కొంచెం దగ్గరగా అయిందాక వేస్తాను. వేచాక చూపిస్తాను. ఇందులో కొంచెం కారం వేస్తాను, ఎర్రకారం కూరలోని. ఇక ఇలా వేగుతున్నది, దగ్గరగా వేగాక ఇలాగా ఇంకొంచెం దగ్గరగా వేగాక నేను ఎర్రకారం పసుపు ఉప్పు అన్నీ వేసాను. ఈ పెరుగు వేసి కొంచెం నీళ్లు పోసి మరి ఉడికిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. రొట్టెల్లో, అన్నంలో, దేంట్లో తిన్నాను. ఇంకా కొంచెం దగ్గరగా వేగాలి. ఇక కూర ఇలా వేగుతున్నారు చూడండి. చాలా బాగుంటుంది, మంచి వాసన కూడా వస్తున్నది. ఇప్పుడు నేను ఇందులో పెరుగు వేస్తాను. ఇప్పుడు సరిపడా కొంచెం నీళ్లు పోస్తాను. అంతే. ఇప్పుడు మూత పెట్టి దగ్గరగా ఉడికిస్తే చాలు. ఇలా కూర దగ్గరగా వచ్చింది, అయిపోయింది కూర. చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తున్నది కూడా. చూపిస్తాను తీసాక. ఇక చూడండి కూర ఇలా దగ్గరగా వచ్చింది. రొట్టెలో, అన్నంలో, పూరీలో, దేంట్లో అయినా తినొచ్చు. చూడండి. చూడండి, తినండి, లైక్ చేయండి.